ఫోటోలో చూస్తున్నారు కదా, ఏదో చట్నీ లాగా కనిపిస్తుంది. ఏంటి అనుకుంటున్నారా? తోటకూర చట్నీ అండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నాను. అద్రిపోయిందనమాట. మీకు చూపిస్తాను. నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఒక పెద్ద తోటకూర కట్టిని ఆకులు అలాగే లేతగా ఉన్నటువంటి కాడలు కూడా తీసుకొని వాటర్ వేసి కడిగి కాస్త పెద్ద పెద్ద పీసెస్ లాగానే కట్ చేసి పెట్టేశాను. అలాగే ఒక ఆనియన్, టమాటా, 5, 6 పచ్చిమిర్చి, ఒక 10, 15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 వేసేసుకొని, అలాగే కొద్దిగా పసుపుని, రుచికి సరిపడినంత ఉప్పును వేసేసి ఇదంతా కూడా మగ్గేలాగా ఒక 6, 7 నిమిషాల పాటు మగ్గించేసేసేయాలి. కాసేపటి తర్వాత తోటకూరని చేత్తో ముట్టుకొని చూస్తే సాఫ్ట్ అయిపోయిందనుకోండి, ఇక స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి, దోసలోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి ఎందుకైనా సరే కాంబినేషన్‌గా చాలా చాలా బావుంటుంది. పోపు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. పోపుగా ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసానండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేయండి.